मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఆదివరాహమూర్తి గురించి చెప్పుకుంటూ అందులో వసుంధరను అలా ఉచిత స్థానంలో ఉంచిన మీదట లోకరక్షా దీక్షకు ఉపక్రమించాడు పరమేశ్వరుడు అని చెప్పుకున్నాం మనం. కొన్నాళ్ళకి పెనురెక్కలు గల కులగిరులు ఆదిగా పర్వతాలన్నీ గగనంలో యథేచ్ఛగా విహరిస్తూ అసంఖ్యాక ప్రాణులను పొట్టన పెట్టుకున్నాయి. దాంతో భూదేవి కేద పడిపోయింది. ఆ పైన హిరణ్యాక్షుడు బలదర్పంతోటి ఒక్కొక్క అడుగు వేసినంతనే దుస్సాహ భారం భరించలేక పాతాళానికి ఈ భూధాత్రి అణిగిపోయిందనమాట. హిరణ్యాక్షుని అనుచరుల ఘాతుక చర్యల కారణంగా కూడాను అనేక యాతనలు అనుభవించింది ఈ పృథ్వీ. విలపించింది ఆవిడ. ఇదే అదనంగా రాక్షసులంతా తమలో తాము కూడబలుక్కున్నారు, ఒక దగ్గరకు చేరుకున్నారు. అనుకున్నారిలా, మనం వెనువెంటనే విజృంభించి దేవతలందరినీ నిర్మూలించాలి, ఇంద్రుణ్ణి బంధించి చెరలో పెట్టాలి, ఇంద్ర పదవి అందుకొని మనం ఆనందించాలి. సర్వసమర్థులం మనం, చేతులు ముడుచుకుని కూర్చుని ప్రయోజనం లేదు, పదండి. ప్రభవరేణ్యుడు హిరణ్యాక్షునికి ఈ సంగతి చెప్దాం అనుకున్నట్టుగానే వెళ్లి వాళ్ళంతాను హిరణ్యాక్షునికి విషయం చెప్పి అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అతని ఆనతి ప్రకారం ప్రచండ గజాస్వరథ పదాది సైన్యాలతోటి బయలుదేరి ముల్లోకాలను గజగజ వణికిచ్చేశారు. స్వర్లోక రాజధానిపై దండెత్తారు. రాక్షసుల యుద్ధ ప్రయత్నాలు తెలుసుకున్నంతనే ఇంద్రుడు ఐరావతాన్ని అధిరోహించాడు. అపార సురసైన్యాలతోటి దైత్య సైన్యాలను ఎదుర్కొన్నాడు. 2 సముద్రాలు ఒకదాన్నొకటి ఎదుర్కొన్నట్టుగా ఈ సురాసురులు వాహినులు ఒక్కమారుగా విజృంభించాయి. భయంకర శస్త్రాస్త్రాలు అభివర్షించాయి. హిరణ్యాక్షుడు ప్రత్యక్ష ప్రళయకాలాంతకుడిగా ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. నాకపతిని
తమ ప్రభువు ఎదుర్కొన్న తెగు చూసి ధనుజ సైనికులు కూడా దేవతలను ఎదుర్కొన్నారు. చిచ్చర పిడుగుల్లా చెలరేగుతున్న దైత్యసేనాల ధాటికి తట్టుకోలేకపోయారు ఈ దేవతలు. సమరాంగణంలో నిలవలేకపోయారు, దూరంగా తొలగిపోయారు. అది గమనించాడు ఈ హిరణ్యాక్షుడు. స్వర్గపతిపై విరుచుకుపడ్డాడు. శస్త్రాస్త్ర ప్రయోగాలతో అతను బంధించాడు. ఇంద్రుణ్ణి బంధించారని సంతోషపడలేదు ఆ దైత్యవీరుడు. దేవతలందర్నీ బంధించేశాడు. దేవతలు దిక్కులేక అడాడుతున్న వేళ ఇంద్రుడు శాస్త్రవ బాణపాసబద్ధుడై అలమటిస్తున్న వేళ శ్రీమన్నారాయణుడు ప్రచండ దివ్యాయుధాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మహావతార స్వరూపుడు. రాక్షసులు నిండుగుండెలు పేలిపోయేట్టుగా పాంచజన్యాన్ని పూరించాడు. యజ్ఞవరాహదేవుని శరీరఛాయ అన్ని వైపులా అలుముకున్నంతనే దానవులకు దారీతెన్ను లేకుండా పోయింది. అత్యద్భుత కాంతిపుంజాలతోటి వెలుగుతున్న దేవదేవుణ్ణి చూసి నిర్ఘాంతపోయారు ఈ దానవులు. అంతలోనే ధైర్యం తెచ్చుకున్నారు. అనుకున్నారిలా, దేవతలను కాపాడేందుకు ఈ శ్రీమన్నారాయణుడే ఇలా విచిత్ర ఆయుధాలతోటి విచిత్ర ఆకారంతోటి మన మీద కూరుకుతున్నాడు. ఇతన్ని మనం ఎదుర్కొనే నిర్జించగలిగితే దేవతలకు అతిగతి ఉండదు. స్వర్గం మన స్వాధీనం అవుతుంది. రండి, మరింత ఉత్సాహాన్ని పుంజుకుని పోరాడదాం అనుకున్నాడు. హిరణ్యాక్షునితో సహా యజ్ఞవరాహమూర్తిని ఎదుర్కొన్నారు ఈ దానవులు. ఆ సమయంలో పరమేష్ఠితో సహా పరమయోగీంద్రులంతా వరాహమూర్తి వెనక నిలిచారు. అలజడి అనవసరం అన్నారు. దేవతలను ఓదార్చారు. ఇంతలోనే రెట్టించిన దురాగ్రహావేశాలతోటి పరసులు, పట్టిసాలు, శూలాలు ఆదిగా వివిధ ఆయుధాలను ఒక్కసారిగా యజ్ఞవరాహమూర్తిపైన రాక్షసులు గుప్పించేశారు. ఆ ఆయుధాలన్నీ విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రాయుధ జ్వాలలో పడి దగ్ధమైపోయాయి. గమనించారిది దేవతలు. ఆనందించారు. అది చూసి సహించలేకపోయాడు ఈ హిరణ్యాక్షుడు. మండిపడ్డాడు. ప్రళయ భీకరమైన శక్తిని విష్ణుమూర్తిపైకి విపరీతమైన వేగంతో ప్రయోగించాడు. వజ్రాయుధంలా విజృంభించి ఆ శక్తి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని సోకింది. నిరంతర రక్తధారలు వర్షింపజేసింది. విష్ణుమూర్తి అలా గాయపడ్డాన్ని బ్రహ్మతో సహా మిగిలిన మహామహులంతా చూశారు. నిశ్చేష్టులయ్యారు. దేవతలు చేష్టలుడిగిపోవడంతోటి అసురులు గొంతెత్తి గర్జించాడు. యజ్ఞవరాహమూర్తి అందుకు ఏమాత్రం సంచలించలేదు. సన్నగా నవ్వి శరణాగత సంరక్షకరైన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అది అనల కీరల్లాగా ప్రజ్వలించింది. హిరణ్యాక్షుని కంఠంపైన విరుచుకుపడింది. అతని శీర్షాన్ని ఖండించేసింది. వజ్రాయుధం దెబ్బకి నేల కొరిగిపోయాడు హిరణ్యాక్షుడు. కొండలాగా పడిపోయాడు. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు మరణించాడో అప్పుడు దానవులంతా విపరీత భయార్తుల యుద్ధరంగం నుండి తొలగిపోయారు. పాతాళంలో దాక్కున్నారు. అయినా విష్ణుమూర్తి వారిని వదల్లేదు. దివ్యాయుధ ప్రయోగాలతోటి వారందరినీ నిశ్శేషంగా నిర్మూలించేశాడు. వేల్పుల పీడను తొలగించాడు. తన ఘోర ఆపదలన్నీ తొలగింపోవడంతో స్వర్గలోకవాసులు ఎంతగానో సంతోషించారు. బ్రహ్మదేవుణ్ణి ముందుంచుకుని యజ్ఞవరాహమూర్తిని సందర్శించారు. సాష్టాంగ నమస్కారాలు అర్పించారు. దోసిళ్ళొగ్గి నిలుచుని ప్రార్థించారిలా, దేవా, నీ భక్తులను విస్మరించవని నేటి నీ అతిపౌరుష వైభవం విస్పష్టంగా ప్రకటించిందయ్యా. నిన్నింతగా కీర్తించినా అది తక్కువే. మా అందరికీ నీ చరణసేవక పదవిని అనుగ్రహించు. మమ్మల్ని సదా కాపాడు. అడిగిన వరాన్ని దేవతలకు ప్రసాదించాడు దేవదేవుడు. అన్నాడిలా, దేవతలారా, మునుపు నేను మీకు ఏర్పరిచిన ఆవిర్భాగాలన్నీ యథాప్రకారంగా అందుకొని ఆనందించండి. మీ అధికార పదవుల్ని పూర్వంలాగా ఆక్రమించుకుని సుఖించండి. నన్నే సదా ధ్యానిస్తూ ధర్మతత్పరులై సంచరించండి. అవశ్యం అన్నారు దేవతలు. వరాహమూర్తి అదృష్టుడయ్యాడు. అక్కడ్నుంచి నిజధామం చేరుకున్నాడు. దానవులంతా నిశ్శేషంగా నశించడంతో ధరణీదేవి అపూర్వోల్లాసంతో ఆనందించింది. ఆ దేవికి ఎన్నటికీ తిరుగులేని సుస్థిరతను కలిగించేందుకు పర్వతాల రెక్కలను ఖండించేశాడు ఇంద్రుడు. ఉన్నచోటనే ఉండిపోవాల్సిందిగా వాటిని ఆజ్ఞాపించాడు. అయితే ఆ సమయంలో మైనాకుడు ఒక్కడే ఇంద్రుణ్ణి వజ్రఘాతాల నుండి తప్పించుకున్నాడు. పారిపోయి రెక్కలతో పాటు సాగర్ గర్భంలో దాక్కున్నాడు. అక్కడే స్థిరపడిపోయాడు. జనమేజయ మహారాజా, ఇది వరాహావతార చరిత్ర. ఈ మహావరాహావతార చరిత్ర శ్రద్ధాభక్తులతో పఠించినా విన్నా భక్తుల అభిష్టాలు అందుకుంటారు. నువ్వు కూడా అత్యంత భక్తితోటి ఈ యజ్ఞవరాహమూర్తిని అర్చించు, శుభాలందుకో అన్నాడు వైశంపాయనుడు. తప్పకుండా అన్నాడు జనమేజయుడు. మహారాజా, నీకిప్పుడు నరసింహావతార కథను వినిపిస్తాను. శ్రద్ధాభక్తులతోటి నువ్వు ఆలకించు. ప్రథమ యుగంలో
అసురులకు ఆదిపురుషుడు హిరణ్యకశిపుడు 11,000 సంవత్సరాల పాటు తీవ్రంగా తపస్సును ఆచరించాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ సాక్షాత్కరించాడు. కోరిన వరాలను అతనికి అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. దేవతలకు తెలిసింది ఈ సంగతి. బ్రహ్మను సమీపించారు వారు. చేసిన పని అనుచితం అని బ్రహ్మను నిందించారు. హిరణ్యకశిపుడు ఆచరించిన తపస్సు చాలా గొప్పది. ఆ తపస్సుకి అంతటి వరాలు ఇయ్యక తప్పలేదు. అయితే ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు అతను కూడా మరణిస్తాడు అన్నాడు బ్రహ్మ. దేవతలను కంగారు పడొద్దన్నాడు. సరేనని దేవతలు బ్రహ్మ నిర్దేశించిన సమయం కోసం నిరీక్షించసాగారు. ఎన్నో వరాలు పొందిన హిరణ్యకశిపుడు దేవతలను నిర్జించి హింసించాడు. అనేక విధాలుగా వారిని అవమానించాడు. తపోనిధులైన మునీశ్వరులను కూడా క్షోభపెట్టి లోకాలన్నింటినీ ఆక్రమించుకున్నాడు. యథేచ్ఛగా పరిపాలించాడు. పదవీభ్రష్టులైన దేవతలంతా శ్రీమన్నారాయణ్ణి సందర్శించారప్పుడు తాము అనుభవించిన బాధల్ని ఏకరువు పెట్టుకున్నారు. దేవాధిదేవుడు దేవతలకు అభయాన్ని ప్రసాదించాడు. అనతి కాలంలోనే ఆపదలన్నీ తొలగిపోతాయన్నాడు. కొద్ది రోజుల అనంతరం ఆ మహావిష్ణువు అతిలోక తేజశక్తితోటి నరసింహస్వరూపాన్ని స్వీకరించి హిరణ్యకశిపుడి ముఖ్య నగరంలోకి ప్రవేశించాడు. అతని సభాభవనాన్ని పరికించాడు. 100 యోజనాల సభాభవనం అది. ఎక్కడికైనా యథేచ్ఛగా ప్రయాణించగలడు. దానిలో అభిష్ట వస్తు సంపద ఎప్పుడు పడితే అప్పుడు లభ్యమవుతుంది. ఆ భవనంలో స్తంభాలు, కుడ్యాల ఆదిగా అన్ని బంగారంతోనూ మాణిక్యాలతోనూ నిర్మితమైనాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కూడా ఉన్నాయి. ఆ భవనం మధ్యలో 100 మూరల వైశాల్యం కలిగిన మాణిక్య సింహాసనం మీద హిరణ్యకశిపుడు సమాసీనుడై కనిపించాడు. అతని సమక్షంలో ఊర్వశి, మేనక, ఘృతాచి ఆదిగా అప్సర సుందరీమణులు వీణా, వేణు, మృదంగ, కళకళ ధ్వనులతోటి మనోహర నృత్యాలు చేస్తున్నారు. మరోవైపు గంధర్వులు పాటలతోటి వినోదం కలిగిస్తున్నారు. విప్రచిత్తి, మయుడు, శంకుడు, రాహువు ఆదిగా మహామాయావులైన దానవులు దారుణ ఆయుధదారులే నిల్చున్నారక్కడ. ప్రహ్లాదుడు ఆదిగా కుమారులు హిరణ్యకశిపుని ముందు వినమిత శిరస్కులై నిల్చున్నారు. చూశాడది నరసింహదేవుడు. అకస్మాత్తుగా సాక్షాత్కరించాడక్కడ. హిరణ్యకశిపుని ముందు నిలిచి అతని కళ్లకు మిరుమిట్లు కల్పించాడు. నరసింహుణ్ణి చూసి నిలువునా నిర్ఘాంతపోయాడు హిరణ్యకశిపుడు. మంత్రులతోటి అన్నాడిలా, సచివుల్లారా, ఈ విచిత్రాన్ని గమనించారా? ఈ ఆకృతిని పరికించారా? మానవ సింహ శరీరాలు రెండూ ఏకీభవించి అవిభక్తమైన ఒకే రూపుతో కనిపిస్తున్నాయే. శరీరం తీరు వీరు నరుడనిగాని మృగమనిగాని చెప్పడానికి వీల్లేకుండా ఉంది. అయితే ఈ శరీర వెలుగు మాత్రం అద్భుతం. శరశ్చంద్రుని పండువెన్నెలను గుర్తు తెస్తోంది. అవునవును అని హిరణ్యకశిపుడు అన్నదానికి మంత్రులెవరూ అత్తస్సు పలకలేదు. రాజు చెప్పింది విని నరసింహుణ్ణి చూస్తూ నిశ్చేష్టులై ఉండిపోయారు. అయితే పరమభక్తుడు ప్రహ్లాదుడు దూరదృష్టితోటి ఆ లోకేశ్వరి రూపం కనుగొన్నాడు. తండ్రికి నివేదించాడిలా, దానవేశ్వర తండ్రి, మహనీయుడు ఈ నృసింహమూర్తి ఎవరన్నది తెలుసుకున్నావా నువ్వు? కేవలం సర్వజ్ఞానము, శాశ్వతము, అవ్యక్తము అయిన ఆ పరబ్రహ్మే రాక్షసవంశ విచ్ఛేదనార్థమై ఈ విధంగా అవతరించాడు. నదులు, సాగరాలు, నగాలు, సూర్యచంద్రులు, తారకులు, నక్షత్రాలు, స్వర్గం, భూలోకం, దిశలు, ఆదిత్యులు, అశ్వినులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, మునులు, యోగీంద్రులు, బ్రహ్మ, శివుడు, యక్షులు, గంధర్వులు, అచ్చరులు ఆదిగా చరాచరాత్మకమైన ఈ సమస్త విశ్వము ఈ ఘోరమూర్తిలో నిక్షిప్తమై ఉన్నట్టుగా నాకు తెలుస్తోంది. ఇక్కడ కూర్చున్న వారితో పాటు నీకు ఈ సంగతి తెలుసోలేదో గాని నాకైతే ఈ విశ్వరూపుడు ఎవరన్నది తెలిసిపోయింది. మహోగ్రస్వరూపుడు ఈ నరసింహమూర్తిని ఎంతటి బలవంతులు కూడా ఎదుర్కొనలేరు. అందుకని ఆలోచించి మరీ చెప్తున్నాను. ఏదైనా సముచితమైన మార్గంలోనే ఇతని దురాగ్రహం నుండి తప్పించుకుని అంతా బయటపడండి. అంతకంటే మరో మార్గం లేదు అన్నాడు. ప్రహ్లాదుని పలుకుల్ని పట్టించుకోలేదు ఈ హిరణ్యకశిపుడు. రోషణ భీషణ వీక్షణుడయ్యాడు. మహాబలశాలురైన దైత్యుల వైపు చూసి వారిని ఆదేశించాడిలా, ఈ సింహం ఏ ఘోరాటవి నుంచో ఇక్కడికి వచ్చిందని, ఆ అడవికి దీన్ని వెంటనే పంపించండి, తొలగించండి ఇక్కడి నుంచి అన్నాడు. మీ బాహుబల శక్తితోటి ఎదుర్కొని దాన్ని ఖండలు ఖండలుగా నరికివేసేయండి అన్నాడు. రాజాజ్ఞని శిరసావహించారు రాక్షసులు. అరణ్య మధ్యంలో మృగేంద్రాన్ని
కుక్కలు ఎదుర్కొన్నట్టుగా భీకర ఆయుధాలతోటి ఈ నృసింహమూర్తిని ఎదుర్కొన్నారు వాళ్ళు. ఈ భయంకర మూర్తి ఉత్తర త్రుటిలోనే వారందర్నీ తన వాడివాడి గోళ్లతోటి చీల్చి చెండాడి ఆ సభాభవనాన్ని నేలమట్టం చేశాడు. గొంతెత్తి గర్జించి భోంతరాళ్లను గజగజలాడించాడు. భటులు మరణించినా, సభాభవనం నశించిన హిరణ్యకశిపుడు ఆందోళన చెందలేదు. తన అస్త్రాలన్నింటినీ సంస్మరించి క్రమంగా మహాదండము, బ్రహ్మదండము, బ్రహ్మ, విష్ణు, మహేంద్ర చక్రాలు, బ్రహ్మశిరము, బ్రహ్మాస్త్రము, కాలముద్గరము, సంవర్తము, పాశుపతము అలాంటి ఆదిగా ఉన్న మహా ఆయుధాలన్నిటినీ నరకేసరిపైన ప్రయోగించాడు. అయితే ఆ ఘోర అస్త్రాలని ఏవీ కూడాను స్వామిని అంటలేదు, వ్యర్థమైపోయాయి. సహించలేకపోయాడు ఈ హిరణ్యకశిపుడు. సమస్త సైన్యాన్ని యుద్ధభూమికి రప్పించాడు. వారితో సహా తన దగ్గర ఉన్న అస్త్రాలన్నిటినీ ఒక్కొమ్ముడిగా ఈ నరసింహమూర్తిపైన గుప్పించి గొంతెత్తి గర్జించాడు. ఆయన ఆ నరకేసరి చిక్కు చెదరలేదు. మరి ఆ తర్వాత ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.